నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ లలితానంద్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీకు మీ మన ప్రేక్షకులకి, జిజ్ఞాస గల ప్రేక్షకులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది, ఎక్కువ చర్చించుకున్నది మాల్దీవ్స్ గురించే. మాల్దీవ్స్ దివాలా దిశగా వెళుతోంది. అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంటే ఇలాంటి పరిస్థితి రావటానికి ఆ దేశ అధ్యక్షుడే కారణమా, ఆయన మూర్ఖత్వమే కారణమా అంటే ఏం చెప్తారు? మన నుడికారంతో ప్రారంభించుకుందాము. దేనికైనా వియ్యానికి కానీ, నెయ్యానికి కానీ, కయ్యానికి కానీ సమానత్వం ఉండాలంటారు. మాల్దీవ్స్ అనేది ఇటీవల నేను గమనించిన దాని ప్రకారం అయితే చాలా చిన్న దేశం. మాల్దీవ్స్ బదులు స్మాల్ దీవ్స్ అని అనుకోవచ్చు కూడా. అక్కడ వాళ్ళ జనాభా అది కూడా చూస్తే ఇక్కడ మనకి శేర్లింగంపల్లి లాంటి అసెంబ్లీలో జనాభాలో సగం కూడా ఉండరు. అంత చిన్న దేశం అది, చిన్నది చాలా. దాని గురించి పెద్దగా అతిగా ఇది వర్ణించడం కానీ లేకపోతే సీరియస్గా తీసుకోవటం కూడా గాను, అంటే మనకు పొరుగునుంది కాబట్టి మన మామూలుగా జనజీవనంలో కూడా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ ఆసక్తి, ఈ తాపత్రం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. అలాగే ఇంత పెద్ద దేశం, ఏనుగంత మన దేశం, చీమ తలకాయ అంత మాల్దీవ్స్ గురించి అతిగా ప్రచారం లభించటం, దాని గురించి అతిగా చర్చలు జరగటం అంతగా వాంఛనీయం కాదేమో. అది తప్పత మరే సమస్యలు లేనట్టు మాట్లాడుకోవటం అనేది కొంచెం మన టయాన్ని దానికి కాకుండా ఇతర ప్రాముఖ్యమైన అంశాల మీద మరలించగలిగితే మరింత బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అది చిన్నదైనా కూడా అక్కడ ఇటీవల ఎన్నికలు జరిగినాయి ప్రజాస్వామ్యబద్ధంగా. నేను అందువల్ల అక్కడికి ఎన్నికైన నాయకుడు అంతకుముందు ఉన్న పరిపాలనలో ఉన్న వాళ్ళకి భిన్నంగాను కొన్ని విధానాలు తీసుకుంటున్నారు. ఏ పాలనాపరంగానైనా తీసుకునే విధానాలు వాళ్ళ ఆలోచన రీతికి తగినట్లు ఉంటాయి. ఆలోచన తగినట్టుగా విధానాలు ఉంటాయి, విధానాలు తగినట్టుగా ఆచరణ ఉంటుంది, ఆచరణ తగ్గట్టు ఫలితాలు ఉంటాయి. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చాడు కాబట్టి మనం అటు వీక్షకులు సమాజం మధ్య ఉంటున్నాం కాబట్టి మన భాషా పదజాలంలో కూడాను మరో దేశ నేతని ఏమాత్రం కూడా మనకి వాళ్ళకి ఇబ్బంది కలిగే రీతిలో ఉంటే బాగుంటుంది. అది మనం సభ్య సమాజంలో ఉంటున్నాం కాబట్టి. అక్కడ ఆర్థిక పరిస్థితులు అంటే అది ఎంత చిన్న దేశమో వాళ్ళ యొక్క ఆర్థిక గణాంకానికి సంబంధించిన వివరాలు కూడా అంతే తక్కువగా ఉంటాయి. అంటే మనం మామూలుగా ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటేనండి టూరిజం మీదే ఆధారపడి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. మీరు అడిగారు. అవును, పూర్తిగా వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా టూరిజం పర్యాటక కేంద్రం కాబట్టి పర్యాటన నుంచి వస్తుంది. అందున మన మనం ఉన్నాం కాబట్టి మన దేశం నుంచి యాత్రికులు ఎక్కువగా వెళ్తుంటారు. వీళ్ళ నుంచి విపరీతంగా ఆదాయం వస్తుంది. అది వాళ్ళు గుర్తించుకోవాల్సిన అంశం అది. అందువల్ల ఈ సున్నితమైన ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. ఒక పెద్ద దేశం పొరుగున ఉంది కాబట్టి పొరుగునే ఉండటం వలన శతాబ్దాల తరబడి సాంస్కృతికమైనటువంటి బంధం కూడా ఉంటుంది ఇరు దేశాల ప్రజల మధ్య. ఈ రీత్యా వాళ్ళు మన దేశంతో ప్రతి చిన్న విషయంలో కూడా దౌత్య సంబంధాల్లో కానీ, ఆర్థిక సంబంధాల్లో కానీ, ఏ విధంగా వాణిజ్య సంబంధం ఏ విధంగా చూసుకున్నా కూడా అతి జాగ్రత్తగా సునిశ్చితంగా ఉండాలి. ప్రతి అంశం పట్ల కూడా ఎక్కడ నొప్పింపుగా తానవగా అన్నట్లు ఉండాలి. అటువంటిది ఆయన కొంచెం దుందుడు స్వభావంతో ఉండటము, అంత ఉన్ననే తీసేసేయటము, మన దేశాన్ని పక్కకు తప్పించి మన దేశం స్థానంలో మరో దేశానికి స్థానం ఇవ్వాలనుకోవటము, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి పాలనాపర లక్షణాలు ఆ దేశ ప్రజలను ఇబ్బంది పెడతాయి. వాళ్ళ ఆర్థిక జీవనాన్ని, సామాజిక జీవితాన్ని, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఎలా ఉండబోతుంది అని అంటారు? ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఒక పతనమో లేకపోతే ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పదు పశ్చాత్తాపడటమో లేకపోతే సరి చేసుకోవటమో, లేకపోతే మార్గాంతరం లేదు, లేకపోతే పూర్తిగా అంతరించిపోవడం అవుతుంది. అలా కాకుండా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి పునరాలోచించుకుంటారు తప్పనిసరిగా. ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీనికి కారణాలు ఏంటి, మనం ఎంతవరకు, అవతల వాళ్ళు ఎంతవరకు, ఇవన్నీ ఒక రోజు కాబట్టి ఒక రోజు అయినా పునరాలోచించుకోక తప్పదు, వీటిని సరిదిద్దుకోక తప్పదు. ఎందుకంటే సభ్య సమాజంలో దైనందిన జీవితం గడవాలంటే ఇవన్నీ తప్పనిసరి. అలాగే వాళ్ళు అక్కడ ఉన్న నాయకత్వం కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ దుందుడుకు చర్యలు, దుందుడుకు స్వభావం వల్ల జరిగినటువంటి పరిణామాలు, దాని వలన ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయాము, ప్రజల మీద ఏ విధంగా భారం పడుతుంది, ప్రజల దైనందిక అవసరాలు ఏ విధంగా తీరటం లేదు, ఇవన్నీ కూడా గమనంలో తీసుకుని
వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నాలు తప్పనిసరిగా చేస్తారు, చేసి తీరాలి కూడా. అందుకు IMF వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు కాదంటే వాళ్ళు కూడా IMF అనేది తక్షణ అవసరాలను తీరుస్తుంది. అది కూడా రిజెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు IMF, వరల్డ్ బ్యాంక్ అంటే మనకు తెలియని ఉంది. ప్రపంచ అంతర్జాతీయ సంస్థలు ఎవరి చేతుల్లో ఉంటాయో, ఎవరు చెప్పినట్టు నడుస్తాయో. ఇప్పుడు గత దశాబ్దం నుంచి చూస్తే IMFకి వరల్డ్ బ్యాంక్ భిన్నంగా మరో పెద్ద దేశం అగ్రరాజ్యం చైనా వారు ఆర్థిక సహాయం చేయటం, అక్కడ వనరులను ఏర్పరచుకోవటం, అక్కడ వనరులను వాళ్ళు ఉపయోగించుకోవటం, ఒక దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద ఒప్పందాలు ఏర్పరచుకోవటం, ఇవన్నీ పరంపరలు జరుగుతున్నాయి. అట్లాగే వాళ్ళు వీళ్ళ ప్లేస్లకు వాళ్ళు రావచ్చును. అందువలన వాళ్ళు ఏమైనా పొరుగు దేశంతో వాళ్ళకి ఎక్కువ అవసరం. ఒక చిన్న దేశం పెద్ద దేశంతో స్పర్ధలు రావటం కానీ, ఇది విధమైనటువంటి వైరుధ్య భావాలు కలిగి ఉండటం కానీ వాళ్ళకి మంచిది కాదు. మనం కూడాను ఒక చిన్న దేశం కదా, దాని గురించి అతి ప్రాముఖ్యత అంతా ఇది మిగతా అన్ని పక్కన పెట్టి దానికి ఇవ్వడం అనేది ఓవర్ రియాక్షన్. పెద్ద చర్చ నడిచిందో దాని మీద వస్తుంది కానీ మనకి ఏ అంశం లేనట్లు అనేక అంశాలు ఉన్నాయి. అంటే దానికి ధీటుగా మన దేశంలో లక్షద్వీప్ అలా తయారు చేస్తున్నాం, మనకు అదే మంచి అన్ని జరిగిపోవు కదా. ఇది ప్రపంచం, మనం అనుకున్నట్టే ప్రతిదీ జరగదు కదా. కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఒకళ్ళు ఒక విధంగా స్పందించి దాన్ని ఇంకొకరు అనుకున్న రీతిలో స్పందిస్తారు. అది అనుకున్న స్పందన మనం అనుకున్న రీతిలో ఉండకపోవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు వేరు కావచ్చును. ప్రతి వాళ్ళకి ఎవరి లక్ష్యాలు వాళ్ళ గమ్యాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. దానికి అనుగుణంగా వాళ్ళు విధానాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఏమైనా ఇరు దేశాల మధ్య పొరుగున ఉన్నాయి కాబట్టి సత్సంబంధాలు ఉండటం వలన ఆ పాలకులకు ప్రశాంతత ఉండటంతో పాటు ఆ దేశ పౌరుల మధ్య కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా ఉపయోగం ఉంటుంది. ఎందువల్లంటే దగ్గర నుంచి కాబట్టి ప్రతి సరుకులు ప్రతి కూడా రవాణా వ్యయం తగ్గుతుంది, రవాణా కాలం తగ్గుతుంది. ఈ రెండు తగ్గటంతో ఈ భారం ప్రజల మీద తగ్గుతుంది. వారు ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థాలు కానీ, వినియోగ వస్తువులు కానీ ఏదైనా కూడాను అది వెంటనే అందుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఏం నేర్చుకోవాలంటారు సార్ ఈ పరిణామాలు బట్టి? మనం ఏం తెలుసుకోవచ్చు? అంటే అంత చిన్న దేశం, ఏం జరిగింది అక్కడ జరిగినటువంటి పరిణామం ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే మాల్దీవ్స్ నుంచి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అంటే పాలనా పరంగా ఎట్లా ఉండకూడదు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇతర దేశాలతో సత్సంబంధాలు ఎట్లా నెలకొల్పుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి కూడా అవగాహన చేసుకోవచ్చును. దానివల్ల ఇరు దేశాల్లోని ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఉంటుంది అనేది కూడా గ్రహించవచ్చును. ఇలా ఉండటం వలన అల్టిమేట్ గా ఆర్థిక భారం ఇరు దేశాల మీద కూడా పడకుండా ఉంటుంది. ఇరు దేశాల్లో ఉన్నటువంటి వనరులు ఉమ్మడిగా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు గరిష్ట స్థాయిలో. మనకేమైనా నష్టం ఉంటుందంటారు సార్ భారతదేశానికి? మనకి నష్టం అంటే ఇది పోరు నష్టం పొందు లాభం అని చెప్పేసి ఇప్పుడు మన గురించి మనం ఎలా చెప్పుకున్నా ప్రపంచం చూస్తూ ఉంది. మన మీడియాని పక్కన పెడితే ప్రపంచ మీడియాలో ఇప్పుడు అమెరికాను చూస్తే అమెరికా కానీ వెస్ట్రన్ వరల్డ్ కానీ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తున్నాయి అనేక వార్తలు. మీతో ప్రస్తావించిన అంశాలు కొన్ని వాటిలో వచ్చినవి ఉన్నాయి. కొన్ని ఇప్పుడు భారతదేశం అంటే చిన్న చిన్న దేశాలను కబలించేస్తుందేమో అని ఇవి కూడా ఉన్నాయి ఒక వర్షన్. ఆ ఉద్దేశం మనకు లేకపోయినా కూడా, ఏమాత్రం లేకపోయినా కూడా. ఎందుకంటే అన్ని చిన్న చిన్న దేశాలు, మన చూస్తే మన జైగాంటిక్ పెద్ద దేశము, ఉపఖండము. అది ఒకప్పుడు అఖండం వల్ల త్రిఖండం అయింది, 3 దేశాలు అయింది. అందువలన ప్రపంచ దృష్టి ఎలా ఉంటుంది మన మీద అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మనం సెల్ఫ్ డిపెండెంట్ చేసుకుని సమర్థించుకోవడం కాకుండా అవతల వాళ్ళు చెప్పే విమర్శలో వాళ్ళు చూసే దృష్టికోణంలో ఏమైనా నిజమైనవి వాస్తవమైనవి ఉన్నాయా, మనం గ్రహించవలసింది ఉందా అని తెలుసుకున్నప్పుడు మనం ముందుగడుగు వేయగలుగుతాం, సరైన దారిలో పందాలు వెళ్ళగలుగుతాం. అలాగా మాదే రైటు, మేమే రైటు, అందరు తప్పు అనే భావనలు పోయినప్పుడు అది దురహంకారం అవుతుంది, అది పరిణితమైన అనిపించుకోదు. ఈ దృష్ట్యా మనం ప్రతి విషయం నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందుకు ఈ మాల్దీవ్ అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి తప్పనిసరిగా. విశ్లేషణ అందించారు సార్. నమస్కారం అండి. నమస్తే.